హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టు అయ్యింది. గత 2 నెలలుగా బంగ్లాదేశ్ చేస్తున్న పిచ్చి వేషాలు మనందరికీ తెలిసిందే. మత కల్లోలాలను రెచ్చగొట్టి అభద్రత భావాన్ని కలిగిస్తున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేక బియ్యం పంపిణీ చేయాలని భారతదేశాన్ని విన్నవించుకున్న బంగ్లాదేశ్, భిక్షాటన చేస్తున్న బంగ్లాదేశ్ భారతదేశాన్ని ఓడిస్తామనడం విశేషం. నాటి పశ్చిమ పాకిస్తాన్ దాష్టికాలు, అణచివేతలను భారత్ సహాయంతో ఎదిరించి గెలిచిన తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది. ఆనాటి విమోచన పోరాటంలో ఎందరో బలిదానాలు చేశారు. హిందువుల కోసం మన భారతదేశం బంగ్లాదేశానికి స్వాతంత్రాన్ని ఇప్పించింది. ప్రస్తుతం అక్కడ మత కల్లోలాలను సృష్టించి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ హిందువుల మనుగడే భయానకరంగా మారుతుంది. బంగ్లాదేశ్ వల్ల మన భారత్ కు ప్రమాదం పొంచి ఉందా అని అంటే అవుననే చెప్పుకోవాలి. జైలు నుండి విడుదలైన ఓ టెర్రరిస్టు భారత్ కు ఛాలెంజ్ చేస్తున్నారు. చికెన్ నెక్ ప్రాంతాన్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకుంటామనడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధాని అయిన మహ్మద్ యూనస్ అతని సలహాదారుని ద్వారా ఓ పోస్టును పెట్టాడు. అదే ఇప్పుడు భారత్ ను ఆలోచించేలా చేస్తుంది. అందులో భారత సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలని భావిస్తున్నట్టుగా అర్థాన్నిస్తుంది. అందులో భాగంగానే ఓ మ్యాప్ ను వారి ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. బంగ్లాదేశ్ లోని రంగపూర్, కూల్నా, సిల్హెట్ ఈ ప్రాంతాల్లో అధికంగా భారతీయ హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ఆ 3 ప్రాంతాల మీద ఆధిపత్యం బంగ్లాదేశ్ కు కాకుండా భారత్ కు ఉండాలని అక్కడి ప్రజలు సైతం కోరుకుంటున్నారు. ఈ 3 ప్రాంతాలను మన దేశంలో కలపడం వల్ల మనకి కూడా ఇంకో ప్రయోజనం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని చికెన్ నెక్ ప్రాంతం ఎన్నో రెట్లు విస్తరించి ఉంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై మనకు మరింత పట్టు పెరుగుతుంది. ఆ 3 ప్రాంతాలను మన దేశంలో కలపడం కూడా చాలా అవసరం. అక్కడి ప్రజలపై బంగ్లాదేశ్ లోని ముస్లింలు ప్రవర్తిస్తున్న తీరుకు విసిగిపోయిన హిందువులు మాకు ఇక్కడ నివసించడమే నచ్చడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి పరిష్కారమే లేదా అనుకుంటే మాత్రం మూర్ఖత్వమే అనుకోవచ్చు. ఎందుకంటే యుద్ధ నిపుణులు సైతం బంగ్లాదేశ్ ని 2 ముక్కలుగా చేయమని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ఈ ప్రాంత ప్రజలు భారత్ సరిహద్దులోకి వచ్చేస్తారు. వారి బారి నుండి విముక్తి పొంది మరో దేశాన్ని ఏర్పాటు చేసుకుని హాయిగా జీవించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. వారి భద్రత మన బాధ్యత అవుతుంది. అంతేకాకుండా భారత్ కు 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. బంగ్లాదేశ్ లో స్వాతంత్ర్యం రాకముందు 33% హిందువులు ఉండేవారు. విభజన సమయంలో 22కి పడిపోయింది. ప్రస్తుతం అక్కడ 8% మంది మాత్రమే జీవిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ హిందువులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అని. అదే విధంగా బంగ్లాదేశ్ మన దేశంలోని అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. హిందువులపై పాకిస్తాన్ ఎలా అయితే ప్రవర్తించిందో అలానే బంగ్లాదేశ్ వ్యవహరించాలని అక్కడి ప్రధాని అయినటువంటి మహ్మద్ యూనస్ చికెన్ నెక్ ప్రాంతాన్ని పూర్తిగా సన్నగా చేసేశారు. వారు పెట్టిన ఆ మ్యాప్ లో చికెన్ నెక్ ప్రాంతం మాయమైపోయింది. ఈ చర్య తర్వాత భారత్ రియాక్షన్ వారు ఊహించలేకపోయారు. వారి పరిస్థితి ఏంటో వారికి అర్థమైన తర్వాత భయం మొదలైంది. అందుకే ఆ పోస్టు పెట్టిన గంటల్లోనే వాటిని డిలీట్ చేసేశారు. వారు చేస్తున్న ఈ చర్యలన్నింటికీ భారత్ కనుక చెక్ పెట్టకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ కు జరుగుతున్న పరిస్థితులు భారత్ కు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారం మాత్రం బంగ్లాదేశ్ ను 2 ముక్కలుగా విడగొట్టాల్సిందే అని అంటున్నారు. ఈ పని 1971లోనే చేయాల్సింది. ఎందుకంటే మన సైన్యమే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడానికి సహాయం చేసింది. ఇప్పటికైనా బంగ్లాదేశ్ లో కొంత భాగాన్ని తీసుకొని అక్కడ హిందువులకు కేటాయించాలని భావిస్తున్నారు. అఖండ భారతే ధ్యేయంగా ఆకుంఠిత దీక్షతో భారత్ ప్రణాళికలు రచించాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర న్యూస్.